నమస్తే, వెల్కమ్ టు సత్యగ్రహి. నేను శివాని. ఏదైనా సినిమా ఇంటర్వెల్ బ్లాక్ లో సస్పెన్స్ ఉంటే థియేటర్లో కూర్చున్న మనకి పిచ్చెక్కిపోద్ది. కానీ ముగ్గురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి కలిసి రియల్ లైఫ్ లో ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమా చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? సరిగ్గా గురువారం నాడు కర్ణాటక వేదికగా అదే జరిగింది. సినిమాలో అండర్ వరల్డ్ డాన్లు రహస్యంగా మీటింగ్ పెట్టుకుంటే ఎలా ఉంటుందో, అంతకంటే హై లెవెల్లో ఎవరికి అనుమానం రాకుండా, అటు మీడియాకి దొరకకుండా, ఇటు సొంత మంత్రులను, అధికారులను కూడా దరి చేరనీయకుండా ఒక గంట పాటు గది తలుపులు వేసుకొని ఏం మాట్లాడారో తెలుసా? అదేనండి తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం. పైకి చూస్తేనేమో గేట్ల ఓపెనింగ్, లోపల చూస్తేనేమో అసలు సీక్రెట్ ప్లానింగ్. అసలు ఆ గంట సేపు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగింది, ఎవరికి ఏం తాళాలు అందాయి, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఏం చేశారు, ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి స్కెచ్ వేశారు, కేంద్ర మంత్రి ఎవరి పక్షాన నిలిచారు, ఈ మొత్తం పొలిటికల్ డ్రామా వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో క్లియర్ కట్ గా పోస్ట్ మార్చేద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి, ఎందుకంటే చివర్లోనే అసలు ట్విస్ట్ ఉంటుంది కాబట్టి. కథలోకి వెళ్తే తుంగభద్ర డ్యామ్ కు కొత్త గేట్లు బిగించారు. చాలా సంతోషం. దాన్ని ప్రారంభించడానికి కర్ణాటక ప్రభుత్వం ఒక గ్రాండ్ ప్లాన్ వేసింది. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్ ని, అలాగే తుంగభద్ర నీళ్లతో ముడిపడి ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్పెషల్ గా ఇన్వైట్ చేసింది. ముగ్గురు నేతలు కూడా కర్ణాటకకు వేర్వేరు ఫ్లైట్లలో వేర్వేరు సమయాల్లో ల్యాండ్ అయ్యారు. ఇక్కడి దాకా అంతా నార్మల్. ప్రోగ్రాం ప్రకారం అందరూ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలి, రిబ్బన్ కట్ చేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆ తర్వాత స్పీచ్లు ఇచ్చి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఇది పబ్లిక్ అనుకున్న షెడ్యూల్. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది బాబోయ్. డ్యామ్ దగ్గరికి వెళ్లే ముందు ఎయిర్పోర్ట్ లోనే ఒక విఐపి రూమ్ లో కేంద్ర మంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు డోర్స్ క్లోజ్ చేసుకున్నారు. గంట పాటు లోపల ఏం జరిగిందో తెలుసా? కనీసం అక్కడ ఉన్న ఈగలకు, దోమలకు కూడా తెలియనంత గోప్యంగా ఉంచారు. అసలు కామెడీ ఏంటంటే, ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన ఇరిగేషన్ శాఖ మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లు అందరూ బయట కారిడార్లో నిలబడి లోపల ఏం జరుగుతోందో, మనల్ని ఎప్పుడు పిలుస్తారో అని కాపలా కాశారు. పాపం తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏపీ మంత్రులు అంతా బయటే వెయిట్ చేయాల్సి వచ్చింది. అంటే మంత్రులను పిలవలేదు, అంతర్రాష్ట్ర అధికారులను భాగస్వాములను చేయలేదు, కనీసం మీటింగ్ కి ఒక ఎజెండా అనేది కూడా లేదు. కేవలం నలుగురు పెద్దలు మాత్రమే గంట పాటు రహస్యంగా భేటీ అయ్యారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పక్కన కూర్చుంటే ఆయన్ను లేపి మరీ పాత టీడీపీ స్నేహితుడైన పయ్యోల కేసును తన పక్కన కూర్చోబెట్టుకున్నారు రేవంత్ రెడ్డి. పాపం ఉత్తమ్ ఈ ఊహించని పరిణామంతో నెమ్మదిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. ఒక రకంగా ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘోర అవమానం అనే చెప్పాలి. ఇక అసలు పాయింట్లోకి వద్దాం. మనం ఏదైనా చిన్న మీటింగ్ పెట్టాలన్నా అజెండా ఏంటి బ్రదర్ అని అడుగుతాం. కానీ ఇక్కడ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు, కోట్ల మంది ప్రజల తాగునీరు, సాగునీటి సమస్యలపై మీటింగ్ జరుగుతుంటే ఎజెండానే లేదట. పోనీ మీటింగ్ అయిపోయాక ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి, ఇగో మేము ఈ విషయాలు మాట్లాడాం, ఈ నిర్ణయాలు తీసుకున్నాం అని చెప్పారంటే అది లేదు. మీటింగ్ ముగియడానికి ఒక 10 నిమిషాల ముందు జస్ట్ ఒక ఫార్మాలిటీ కోసం బయట వెయిట్ చేస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డిని, మిగతా మంత్రులను లోపలికి పిలిచారట. వాళ్ళు లోపలికి వెళ్ళగానే వచ్చారా, అంతా అయిపోయింది, పదండి గేట్లు ఓపెన్ చేద్దాం అన్నట్టుగా వ్యవహారం సాగింది. ఆ తర్వాత ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే, ఈ భేటీ చారిత్రాత్మకం, కీలక అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చాయి, ఒప్పందాలు జరిగాయి అని పెద్ద పెద్ద పదాలు వాడేశారు. కానీ ఆ చారిత్రాత్మక ఒప్పందాలు ఏంటో, ఆ కీలక అంశాలు ఏంటో మాత్రం అటు కేంద్ర మంత్రి చెప్పరు, ఇటు ముగ్గురు ముఖ్యమంత్రులు నోరు విప్పారు. అంతా టాప్ సీక్రెట్. మరి ఇంత గోప్యత వెనుక ఉన్న అసలు మర్మం ఏంటి? ఇక్కడే పొలిటికల్ లీక్స్, విశ్వసనీయ సమాచారం బయటపడింది. ఇక అసలు ఈ భేటీ వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదించిన గోదావరి కావేరీ లింక్ ప్రాజెక్టు వయా నల్లమల్ల సాగర్. మీరు విన్నది నిజమే. తుంగభద్ర గేట్ల ప్రారంభోత్సవం అనేది కేవలం ఒక నెపం మాత్రమే. అసలు టార్గెట్ పోలవరం నుంచి నల్లమల్ల సాగర్ మీదుగా కావేరీ నదికి నీళ్లను తరలించే ఈ మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలంటే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక సహకారం చాలా అవసరం. అందుకే ఈ భేటీలో ఏపీ ప్రతిపాదనలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా తెర వెనుక పెద్ద స్కెచ్ వేశారు. మరి ఉచితంగా కర్ణాటక ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి?
అందుకే కేంద్రం రంగంలోకి దిగి కర్ణాటకకు భారీగా తాయిలాలు ప్రకటించిందని సమాచారం. తుంగభద్ర డ్యామ్ కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా నిర్మించాలనుకుంటున్న నావాలి రిజర్వాయర్ విస్తరణ పనుల కోసం ఏకంగా 5,000 కోట్ల రూపాయలు, అలాగే బెడ్తి వరద లింక్ ప్రాజెక్టు కోసం మరో 15,000 కోట్లు, ఇలా మొత్తం కలిపి దాదాపు 20,000 కోట్ల రూపాయల వరాలను కర్ణాటకపై కురిపించారట. ఇక ఇన్ని వేల కోట్లు వస్తుంటే, పైగా కేంద్రం సపోర్ట్ ఇస్తుంటే కర్ణాటక ముఖ్యమంత్రి ఎందుకు వదులుకుంటారు? ఓకే, మీ గోదావరి కావేరీ ప్రాజెక్టుకు మా ఫుల్ సపోర్ట్ అని ఒప్పందం రాసేసుకున్నారు. ఏపీకి కావాల్సిన ప్రాజెక్టుకి క్లియరెన్స్ వచ్చేసింది. కర్ణాటకకు కావాల్సిన 20,000 కోట్ల నిధులు వచ్చేసాయి. కేంద్రానికి క్రెడిట్ వచ్చేసింది. మరి మన తెలంగాణ కదేంటి? మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఏం చేశారు? ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్. ఈ మీటింగ్ కి వెళ్ళడానికి ముందు మన రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో తెలంగాణ ఇరిగేషన్ అధికారులతో ఒక రేంజ్ లో రివ్యూ మీటింగ్ పెట్టారు. మన రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆనకట్ట సమస్యలు ఉన్నాయి, తుంగభద్రలో మనకున్న జల హక్కులు ఉన్నాయి, పక్క రాష్ట్రాలతో ఉన్న వివాదాలు ఉన్నాయి. వీటన్నిటిపై పక్కాగా రిపోర్టులు తయారు చేయండి. కేంద్ర మంత్రితో భేటీలో వీటన్నిటిని గట్టిగా నిలదీద్దామని ఆర్డర్స్ వేశారు. మన అధికారులు కూడా రాత్రనక పగలనక కష్టపడి ఫైళ్లు తులిపి పెద్ద పెద్ద నోట్స్ అన్ని రెడీ చేసి సీఎం చేతిలో పెట్టారు. కానీ సీన్ కట్ చేస్తే ఎయిర్పోర్ట్ మీటింగ్ లో ఆ అధికారులకు ఎంట్రీనే లేదు. డ్యామ్ దగ్గరే వెయిట్ చేయమని సిఇఓ స్టాఫ్ వాళ్లకు క్లియర్ గా చెప్పేశారు. పోనీ అధికారులు లేకపోయినా రేవంత్ రెడ్డి ఆ ఫైల్స్ ఓపెన్ చేసి ఏమైనా డిస్కస్ చేశారా అంటే అక్కడ అసలు తెలంగాణ ఎజెండా అంశాలే ప్రస్తావనకు రాలేదట. పాపం చివరి నిమిషాల్లో మన అధికారులు ఇచ్చిన నోట్స్ ని, ఆ వినతి పత్రాలను కేంద్ర మంత్రి చేతిలో పెట్టి, సార్ ఇవి మా సమస్యలు కాస్త చూడండి అని మొక్కుబడిగా చేతులు దులుపుకుంటున్నట్టు సమాచారం లీక్ అయింది. అయితే తెలంగాణకు అసలు ఏమీ రాలేదా అంటే అక్కడ ఒక చిన్న బిస్కెట్ లాంటి ఆఫర్ ఇచ్చారట. గతంలో కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కర్ణాటక ఎలాగైతే అభ్యంతరం చెప్పకుండా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చిందో, ఇప్పుడు తెలంగాణ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా ఎన్ఓసి ఇస్తామని ఒక ప్రతిపాదన పెట్టారు. దానికి రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఓకే చెప్పేసింది. కానీ ఇక్కడ విశ్లేషకులు ఏమంటున్నారంటే పాలమూరు రంగారెడ్డి అనేది మన హక్కు, దానికి ఎన్ఓసి ఇవ్వడం అనేది ఒక ఫార్మాలిటీ. కానీ దాని పేరు చెప్పి ఏపీ ప్రతిపాదించిన మెగా ప్రాజెక్టులకు కర్ణాటకకు కేంద్రం ఇచ్చిన 1,000 కోట్ల నిధులకు మన వాళ్ళు సైలెంట్ గా అంగీకారం తెలిపేశారు. అంటే మొత్తంగా చూస్తుంటే ఈ సీక్రెట్ మీటింగ్ లో ఏపీకి పూర్తి అనుకూలంగా చంద్రబాబు ప్లానింగ్ కి తగ్గట్టుగా నిర్ణయాలు జరిగాయని, తెలంగాణ మాత్రం కేవలం ఒక వినతి పత్రం ఇచ్చేందుకే అంత దూరం వెళ్ళినట్లు అయ్యిందని ఇరిగేషన్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. చూసారా, రాజకీయాలు ఏది ఊరికే జరగదు. తుంగభద్ర గేట్లు బాగు చేయడం అనేది ఒక సాకు మాత్రమే. అసలు కథ అంతా నదుల అనుసంధానం, 1,000 కోట్ల నిధుల కేటాయింపులు. అధికారికంగా చూస్తే అంతర్రాష్ట్ర జల వివాదాల మీటింగ్ అంటే 2 రాష్ట్రాల సిఎస్లు ఉండాలి, ఇరిగేషన్ సెక్రటరీలు ఉండాలి, ఇంజనీరింగ్ చీఫ్లు ఉండాలి. వాళ్ళంతా టెక్నికల్ గా లెక్కలు తేల్చాలి. కానీ ఇక్కడ పొలిటికల్ లీడర్లు కూర్చొని టెక్నికల్ లెక్కలతో పని లేకుండా ఒకరికొకరు తాయిలాలు ఇచ్చుకుంటూ చారిత్రక ఒప్పందాలు అని స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. తెలంగాణ వైపు నుంచి చూస్తే అధికారులు రెడీ చేసిన ఎజెండా అంశాలన్నీ పక్కదారి పట్టాయి. మన సమస్యలను గట్టిగా వినిపించాల్సిన చోట కేవలం అప్లికేషన్లు ఇచ్చి వచ్చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం. ఏది ఏమైనా ఈ గంట సేపటి రహస్య మంతనాలు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల జల రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి. మరి ఈ సీక్రెట్ మీటింగ్ పై తెలంగాణ సర్కార్ వ్యవహరించిన తీరుపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.